ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన పరిశుద్ధులకు వందనాలు. ఈ సమయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఆలోచన చేద్దాం. ఈ కడవరి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఏ స్థితిలో పడిపోయామో పడిపోయిన స్థితిలో నుంచి మరలా ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మనం క్రీస్తులో ఆత్మ సంబంధంగా బలవంతులు అయి ఉండాలని, బంధకములో ఉన్నటువంటి సహోదరులను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం లూకా సువార్త 17వ అధ్యాయంలో 28వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా రాయబడి ఉంది. ఒకసారి లోతు దినముల్లో జరిగినట్లుగాను జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనిచుండిరి. అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద నుండి వాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండి వాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునడి అని. జ్ఞాపకం చేసుకునే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. గ్రంథంలో అయితే వేటిని జ్ఞాపకం చేసుకోవాలో గ్రంథం తేటగా తెలియపరుస్తుంది. మనుషులు కల్పించిన జ్ఞాపకార్థాలు వేరే ఉంటాయి, అవి గ్రంథంలో ఉండవు. గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞాపకార్థమును ఆ 4 కోణాల్లో మనం కొన్ని లేఖన భాగాలు కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం లేఖనానుసారంగా నడుచుకోవాలి కాబట్టి లేఖనాలు విడిచిపెట్టి లోకంలో చేసే జ్ఞాపకార్థాలు కాదు, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాపకార్థాలు ఎలా చేయాలో, ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ సామెతల 10వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదము అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు. నీతిమంతుడకు తండ్రి అంటే, నీతి స్వరూపుడకు తండ్రి అంటే, దేవుడు నీతి స్వరూపుడు, నీతిమంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. క్రీస్తు యేసునందు ఉన్నవారు నీతిమంతులుగా చేయబడతారు. రోమ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాస ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో మనుషుల్ని రకరకాల సందర్భాల్లో ఈ సందర్భాన్ని వాడుతూ ఉంటారు అనేక మంది. ఇక్కడ మనం లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే లోతు భార్యను జ్ఞాపకం చేసుకునడి అనే సందర్భాన్ని చూస్తున్నాము. ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? లోతు దినముల్లో జరిగినట్టుగానే జరుగుతుంది అన్నాడు. 28వ వచనంలో లోతు దినముల్లో జరిగినట్టుగా జరుగుతుంది. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఇలాగే రొటీన్ లైఫ్లో జీవిస్తూ ఉన్నటువంటి కాలం అది. అలాంటి కాలం ఇప్పుడు కూడా వచ్చింది. దేవుని పని చేసేవారు లేరు. మన పని పక్కన పెట్టి దేవుని పని చేద్దామనే వాళ్ళే. దేవుని పని పక్కన పెట్టి సొంత పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. లోతు దినముల్లో ఎలా జరుగుతుందో ఈనాటి కాలంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ లోతు దినముల్లో జరిగినట్టుగా ఈనాటి కాలంలో కూడా జరుగుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోమనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 19వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఇలా రాయబడింది. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుల్ని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము. మేము ఈ చోటును నాశనం చేయవచ్చుమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపిననగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను
పెండ్లాడనయ్యన్న తన అల్లులతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి వెగతాళి చేయు వాని వలె ఉండెను అన్నాడు. ఈనాడు వాస్తవం చెప్తే, వాక్యం చెప్తే లోకానికి వెగతాళిగానే ఉంది. ఈ లోక స్నేహం చేసే వరకు కూడా అలాగే ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, అదృశ్యమైన వాటిని నిదానించి చూసినటువంటి మోషే పాప భోగములు అనుభవించడం కంటే ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవించడం మేలు అనుకున్నాడు. ఐగుప్తు దేశంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు విడిచిపెట్టేసి బయటకు వచ్చి ఇశ్రాయేల్ జనంతో శ్రమ అనుభవించారు. అలాగే లోతుకు అందినటువంటి వార్తను బట్టి, ఆ దేవదూతల మాటలు బట్టి లోతు పిలుస్తుంటే తన కుమార్తెలకు నిశ్చితార్థం చేయబడినటువంటి అల్లుళ్ళను బయటికి రండి అని పిలిస్తే ఆ మామగారు అల్లుళ్ళ దృష్టికి వెగతాళిగా చేయబడతా ఉన్నాడు. ఈనాడు ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి అన్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే చెప్తున్నాడు ముందే, జాగ్రత్త, ఈ 2 పట్టణాలను మేము నాశనం చేయబోతున్నాం. ఆదికాండం 19:26 అయితే లోతు భార్య అతన్ని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయాను. లోతు భార్య తిరిగింది. తిరగొద్దు అని దేవదూతలు చెప్పారు. అందుకే నేడు సువార్తికులను కూడా లోకాసు వార్తలో చూసినట్టయితే 9:61-62 నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరుగు చూచివాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదని చెప్పారు. ఇవాళ సువార్త పని చేసేవారు సువార్త పని చేయాలి ఫుల్ టైం వర్కర్లుగా. వాళ్ళకి అనేకమైనటువంటి బిజినెస్లు, అనేకమైన వ్యాపారాలు, అనేకమైన వ్యాపకాలు లోకంలో. మాకు కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారని దేవుని మీద, ఆయన శక్తి మీద, ఆయన భక్తి తక్కువైపోయి లోకంలో ధనం వైపు తిరుగుతూ ఉన్నారు. మనం ఆలోచించేయాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని లేఖనం తెలియజేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకునేది తండ్రి అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సామర్థ్యం మామూలుది కాదు. ఆయన సమర్థుడు ప్రతి విషయంలోనూ. మనుషులకి ఏదైనా అసాధ్యమై ఉంటుంది, కానీ దేవుడికి సమస్తమును సాధ్యమై ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. మనం ప్రతి ఆదివారం చూస్తూ ఉంటాం. మొదలు కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 నుంచి ఈ విధంగా చదువుతూనే ఉంటాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ లేఖన భాగాలు మనం చూసినట్టయితే దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పానని 24 స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ప్రతి ఆదివారం వస్తూ ఉంది. ఇది జ్ఞాపకార్థం మీటింగు ప్రతి ఆదివారం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఉన్నాడా? ఆయన చనిపోయాడు. ఆయన శరీరంతో చనిపోయాడు, కానీ ఆయన ప్రధాన యాజకుడిగా మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో సజీవుడిగా ఉన్న ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామే. కాబట్టి మృతులను జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ సజీవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని మనం నిత్యము ప్రతి సమయం సందర్భంలోనే జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకే క్రీస్తు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. అలాంటి జ్ఞాపకం ఆలోచనలు మంచిది. కాబట్టి క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగబడేయండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారం మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ సమాధి పునరుద్ధానం వల్ల మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరాన్ని, ఆయన నలగొట్టుబడిన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకసువార్తలో మనం చూసినట్టయితే లోకసువార్త 22వ అధ్యాయంలో, లోకసువార్త 22వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా రాయబడింది.
పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీకు గనకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని చెప్పి, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన ఒక గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన అని చెప్పి, క్రొత్త నిబంధన రక్తం. కాబట్టి ఆయన ఆ పాత్రను ఇచ్చినప్పుడు ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకునుము అంటాడు. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునుము అంటే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రార్థన కోరికలు పెడుతున్నాం? పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పి దేవునికి మహిమ కలుగును కాక దేని కొరకు? ఎవరి కొరకు? ప్రభువైన యేసుక్రీస్తు కొరకా? లోతు కొరకా? లోతు భార్య కొరకా? ఆలోచించేయండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమని? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నారు, ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమన్నారు. కాబట్టి ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో 3వ అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో పద్మశుద్ధిలో ఉన్నటువంటి యోహాను గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో ప్రభువైన యేసుక్రీస్తు తన దాసుడైనటువంటి యోహాను గారికి తెలియపరిచినటువంటి సంగతి ఏంటంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేనెడలని నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అని అక్కడ వ్రాయబడింది. ఏ స్థితిలో పడిపోయిందో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఆ మొదటి స్థితిని కోల్పోయింది. ఆ మొదటి స్థితిని కోల్పోయింది కాబట్టి ఆ స్థితిని మరలా నువ్వు పునరుద్ధరించుకోమని ఈ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. 4వ వచనం చూసినట్టయితే 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఏమిటి ఆ మొదటి స్థితి అంటే, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము ఆ మొదటి స్థితిని కోల్పోయినంట. ఆ మొదటి స్థితి ఏంటో అపోస్తుల కార్యములో చూద్దాం. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా రాయబడింది, మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఆనాటి కాలంలో 50,000 రూపాయలు వెండి రూపాయలు ఖరీదు కలిగినటువంటి వాటిని రోడ్డు మీద వేసి తగలబెట్టి కాల్చివేసి వారు ప్రభు అయినటువంటి యేసు సువార్తను గురించి జ్ఞాపకం చేసుకున్నారు. నా సువార్త ప్రకారము అన్నాడే అపోస్తలుడైన పౌలు గారు. నా సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నామన్నాడే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని అంత ఖరీదు కలిగినటువంటి పుస్తకాలు తెచ్చి కాల్చివేసినటువంటి త్యాగం ఇప్పుడు ఏమైపోయింది అని వారు మరి ప్రశ్నించడం జరిగింది. నీకు ఆ మొదటి స్థితి లేదు అని రాసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే 2వ అధ్యాయంలో మొదటి నుంచి ఈ విధంగా రాయబడి ఉంది, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టుని సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అన్నాడు. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం ప్రారంభ దినాలలో వారు ఎంత క్వాలిటీగా ఉన్నారంటే అంత క్వాలిటీగా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు నామము నిమిత్తం ఎంత భారము భరించారో, 50,000 రూపాయలు విలువ చేసే వెండి రూపాయలు చేసే విలువైనటువంటి వాటిని తగలబెట్టడం కాకుండా వారు వారి క్రియలను బట్టి అపోస్తులు కాగే తాను అపోస్తులమని చెప్పుకునే వారిని
పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు. ప్రతి స్థానిక సంఘం ఇది లోపంగా కనిపిస్తూ ఉంది. అపోస్తుల బోధ అవునా కాదా? ఎందుకు నీకు అపోస్తుల బోధ తెలుసా తెలీదా? అపోస్తుల బోధలో వారు పారంపర్యములు మాట్లాడారు. వారికి ఏదైతే ఆజ్ఞాపించారో, ప్రభువైన యేసుక్రీస్తు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని మీరు గైకొనాలి, వారికి యుగ సమాప్తి వరకు బోధించాలి, యుగ సమాప్తి వరకు బోధించండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి లాస్ట్ వరకు మనం చూసినట్టయితే. కాబట్టి అపోస్తులకు అక్షరం కానీ పొల్లు కానీ కలిపేయకుండా తీసివేయకుండా వారు అపోస్తులు బోధించారు. అలాగే నాడు ప్రతి స్థానిక సంఘంలోనూ అలాంటి బోధనలు మనల్ని ఐక్యత కనపడతా ఉంది. విశ్వాస విషయంలో, దేవుని కుమారునికి ఇచ్చిన జ్ఞాన విషయంలో కూడా వారందరూ ఏకత్వం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆచారాల్లో కానీ, అలవాట్లలో కానీ, బోధించడంలో కానీ ప్రతి విషయంలోనూ అపోస్తులు బోధలోను సహవాసంలోను జీవితాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎఫెసీ పట్టణాన్ని గురించి అనేక సంగతులు మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఆ మొదటి స్థితి లేదు, ఆ మొదటి స్థితిని కోల్పోయావు అని. చాలామంది పెళ్ళైన తర్వాత వైవాహిక జీవితంలో భార్యని చాలా చక్కగా ప్రేమిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఎడమొఖం పెడమొఖంగా ఉంటారు. ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ క్రీస్తునందు ప్రేమ అలాంటిది కాదు. సంఘానికి క్రీస్తు ఉన్నది ఉండి కొలది, వయసు పెరిగే కొలది సంఘము నాణ్యతలోనూ సంఖ్యలోనూ అభివృద్ధి చెందుతూ క్రీస్తు వధువు సంఘం వరుడు క్రీస్తు కొరకు అలంకరించబడినటువంటి ఏం క్రియలు అలంకరించాలంటే లోక సంబంధమైనటువంటి క్రియలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలతో అలంకరించుకుని వధువు సంఘంగా సర్దుబాటు కలిగి నిరీక్షణ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 4వది మనం చూసినట్టయితే, మొదటిగా మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాము, 2వది ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాము, 3వది ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘము యొక్క ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొదటి నుంచి ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, నిలవరముగా ఉండనీయుడి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయు మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నవారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి అండి. స్థానిక సంఘాల్లో అనేక అవసరతలు ఉంటాయి, అనేక శ్రమలు ఉంటాయి, అనేక శోధనలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. వాటి అన్నిటినీ కూడా ఒకే శరీరముగా మనమందరం కూడా ఒకే సంఘం, ఒకే శరీరం అని గుర్తెరిగి ఒకరి అక్కరలో ఒకరి సమృద్ధి ఉపయోగపడాలని, ఒకరి అవసరతలో ఒకరు ఉపయోగపడాలని ప్రతి అవయవము దాని పరిమాణం చొప్పున పని నియమించబడింది. కాబట్టి చక్కగా అమర్చబడినటువంటి శరీరంలో ఎలా క్షమాభివృద్ధి చెందుతుందో అలాగే మన స్థానిక సంఘాల్లో కూడా అలాగే బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకునే వారి కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అన్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోకములో కలిగేటువంటి శ్రమల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధన్యులై ఉన్నారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే అక్కడ ఒక సంగతిని మనం చూద్దాం. 15వ అధ్యాయంలో 2వ వచనంలో చూద్దాం.
సైన్యములకు అధిపతి యెహోవా ఎలా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏంటో తెలుసా? అమాలేకీయులు ఇశ్రాయేలీయులని ప్రయాణంలో ఎదుర్కొంటూ వెళ్ళి యుద్ధం చేయకుండా వెనక నుంచి వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, ముసలివారిని, స్త్రీలని వెనక నుంచి వెళ్ళి వారిని చంపడం జరిగింది. అమాలేకీయులు ఇశ్రాయేలుని చంపడం జరిగింది. సుమారు 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఏమన్నాడు? వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే అన్నాడంటే 400 సంవత్సరాల తర్వాత అంటే ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు, ఎన్నో తరాల ముందుకు రావచ్చు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు నీకు విరోధంగా లేచిన దేన్నైనా సరే జ్ఞాపకం చేసుకుంటాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ జనాంగానికి పెట్టినటువంటి హింసకి దేవుడు ఐగుప్తు దేశానికి పనిష్మెంట్ ఇచ్చాడు. 10 రకాలైనటువంటి తెగుళ్ళు మోషే ద్వారా, అనేక సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా దేవుని పిల్లలకి ఒక అద్భుతమైనటువంటి కంచికాని కవరగానే దేవుని నాటుతూ ఉంటాయి. కానీ దేవుని పక్షంగా ఉంటే అనేకమైన మేలులు పొందుతాం. అలాగ జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలో, వేటిని జ్ఞాపకం చేసుకోకూడదో కూడా మనం గ్రంథాలను అనుసరించి జ్ఞాపకార్థ కూడికలు మనం ఆలోచన చేయాలి. ఏది పడితే అది జ్ఞాపకార్థ కూడిక అంటే అది జ్ఞాపకార్థం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారో, ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే ఎక్కడ జ్ఞాపకార్థ కూడికలు చేయను కూడా. కాబట్టి ప్రతి వారు కూడా మనం చెప్పినటువంటి లేఖన భాగంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఏ స్థితిలో పడిపోయామో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన బంధకాల్లో ఉన్నటువంటి సహోదరులు స్థానిక సంఘాల్లో ఎంతోమంది అవసరకర్తలు ఉంటారు. వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన విషయంలో దేవుడు కూడా 400 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని తర్వాత మీ విషయంలో దేవుడు మీకు జరిగిన అన్యాయాన్ని గురించి ఆలోచన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి వారు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి వారు లేఖనాన్ని అనుసరించి నడుచుకోవాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాను. విన్న మీకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.